మేము ఇది చాలా కొత్త కాన్సెప్ట్, ఇప్పుడు దాకా ఇలాంటి ఒక లవ్ స్టోరీ రాలేదు అని చెప్పట్లా. యూనో ఇట్స్ వెరీ సింపుల్ స్టోరీ, బట్ ఒక మంచి నావెల్ చదివినట్లాగా ఉంది. బట్ నాట్ బోరింగ్. కోర్స్ అసలు వీ కాంట్ ఎక్స్పెక్ట్ బోరింగ్ సబ్జెక్ట్ ఫ్రమ్ త్రివిక్రమ్ గారు. డెఫినెట్లీ ఒక మంచి ఫీల్ ఉంటుంది ఆయన. అంటే రెగ్యులర్ ఫార్మాట్, ఇక్కడ సాంగ్, ఇక్కడ సీన్, ఇక్కడ ఫైట్ రావాలి, ఇలాంటివి ఆయన ఫాలో అవ్వరు. బట్ దెన్ మమ్మల్ని ఎలా తీసుకెళ్ళిపోతారు సినిమాలోకి. సో ఐ థింక్ ఇట్స్ హిస్ స్పెషాలిటీ యాజ్ అ డైరెక్టర్ అండ్ రైటర్ టూ. సో మీరు ఆల్రెడీ 3 movies వర్క్ చేశారు కదా. ఇప్పుడు లో ఆయన ఒక రైటర్గా, డైరెక్టర్గా ఆయనలో ఏం చేంజెస్ గమనించారు టేకింగ్ వైజ్? చాలా హిట్స్ ఇచ్చారు ఆల్రెడీ. అతడి ఇది అతడు ఐ థింక్ ఆయన సినిమాల్ని హిట్ ఆర్ ఫ్లాప్ కింద అసలు ఐ థింక్ వీ కాంట్ కేటగరైజ్ దెమ్. అవి మంచి సినిమాలు అన్నది మాత్రం ఉండిపోతాయి ఎప్పటికీ. సడన్లీ ఒక ఎక్స్ట్రా వచ్చింది త్రివిక్రమ్ గారు. ఆ ఎక్స్ట్రా అనిపిస్తుంది, యూనో. ఓకే. సో సడన్లీ there was a change of thought అనుకుంటున్నాను. యూనో యాక్చువల్లీ ఈ కథ చాలా రోజుల ముందు ఆయన దగ్గర ఉంది, కానీ టైం లేదు. ఆల్వేస్ హీస్ డూయింగ్ విత్ వెరీ బిగ్ స్టార్స్ కదా. ఐ థింక్ సమ్వేర్ హీ వాంటెడ్, he changed a little bit, I think, as a person also maybe. And I think that's why happened. This is the heart and soul Trivikram. I can say malla attadu, you know, that even the characterizations, ఎలా ఇప్పుడు కూడా మనం అతడు చూస్తే, యూనో టీవీలో వస్తే మనం ఇంకా యూనో వి లవ్ దట్ ఫిల్మ్, వి ఎంజాయ్ దట్ మూవీ. నేను చూసాను. నెక్స్ట్ డే యూనో నాకు ఐ రియల్లీ లైక్ ద ఫిల్మ్. ఆఫ్టర్ ద సెకండ్ డే నాకు మళ్ళా చూడాలి, యూనో లైక్. అండ్ ఇట్స్ నాట్ బికాజ్ ఐఎమ్ యాక్టింగ్ ఇన్ ద ఫిల్మ్, బట్ ఆ స్లో, యూనో దట్ పాయిజన్ లాగే, ఇట్స్ అ వెరీ, it's that kind of film that you want to watch